ప్రస్తుతం విద్య పేరుతో ప్రభుత్వాలు భారీగా ప్రజల డబ్బును ఖర్చు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రతి పిల్లవాడి కోసం సంవత్సరానికి దాదాపు 15,000 రూపాయలు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దానికి తోడు ఉచిత పుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజన కార్యక్రమాలు, ఉన్నత విద్య కోసం ఫీజు సహాయం, విద్యార్థుల హాస్టల్ సదుపాయాలు వంటి అనేక కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి. ఈ అన్నింటిని కలిపి చూస్తే ప్రతి సంవత్సరం దాదాపు 13,000 నుంచి 14,000 కోట్ల రూపాయల వరకు ప్రజల డబ్బు విద్య సంక్షేమం పేరుతో ఖర్చవుతోంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ప్రజల డబ్బు ఖర్చు చేస్తున్నప్పటికీ ఇది నిజంగా సమస్యను పరిష్కరిస్తుందా? పిల్లల పేరుతో ఇచ్చే ఈ డబ్బు అంతా నిజంగా వారి చదువుకే ఉపయోగపడుతున్నదా? కొన్ని సందర్భాల్లో ఇలా జరుగుతున్నట్టు కూడా నివేదికలు చెబుతున్నాయి. కొన్ని కుటుంబాల్లో పిల్లల పేరుతో వచ్చే డబ్బు విద్యకు కాకుండా ఇతర కుటుంబ ఖర్చులకు వెళ్తోంది. కొన్ని చోట్ల పిల్లలకు స్కూల్లో అడ్మిషన్ ఉన్నప్పటికీ వాళ్లు తరగతులకు క్రమంగా హాజరు కావడం లేదు. కొన్ని సందర్భాల్లో కేవలం ప్రభుత్వ ప్రయోజనాలు పొందడానికి తాత్కాలిక అడ్మిషన్లు కూడా చేయిస్తున్నారని చెబుతున్నారు. మరియు డబ్బు వచ్చిన తర్వాత పిల్లలను స్కూల్ నుండి తీసేసే సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలా చూస్తే దుర్వినియోగం కేవలం 10 నుంచి 20% మాత్రమే జరిగినా ప్రతి సంవత్సరం దాదాపు 600 కోట్ల రూపాయలు నుంచి 1,200 కోట్ల రూపాయల వరకు ప్రజల డబ్బు అసలు లక్ష్యానికి ఉపయోగపడకపోవచ్చు. ఇక్కడ నన్ను తొలిచివేస్తున్న ప్రశ్న, ఇంతకంటే మంచి విధానం ప్రవేశపెట్టలేమా? దీనికి ఒక ప్రత్యామ్నాయం ఉండకూడదా? డబ్బు నేరుగా ఇవ్వడం కంటే బాధ్యత ఆధారిత విద్యా సంక్షేమ విధానం తీసుకురావచ్చు. ప్రతి విద్యార్థికి ఒక స్మార్ట్ స్టూడెంట్ ఐడి కార్డు ఇవ్వాలి. స్కూళ్లల్లో RFID ప్రవేశగేట్లు, బయోమెట్రిక్ హాజరు వ్యవస్థలు లేదా జియోలొకేషన్ ఆధారిత డిజిటల్ ట్రాకింగ్ ద్వారా పిల్లలు నిజంగా స్కూల్కు వచ్చారా లేదా, ఇంకా ఎంతసేపు స్కూల్లో ఉన్నారో నమోదు చేయవచ్చు. ఈ విధంగా పిల్లలు కనీసం 75% హాజరు ఉండేలా మార్గదర్శకాలు ఇవ్వాలి. పిల్లలు క్రమంగా స్కూల్కు వస్తేనే కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హత కొనసాగేలా అర్హతా ప్రమాణాలు చేర్చాలి. అంటే ఇకపై డబ్బు ఇచ్చి పిల్లలను స్కూల్కు పంపించమని అడగడం కాదు, బాధ్యతగా పిల్లలను చదివించేలా కుటుంబాలను ప్రోత్సహించడం మొదలుపెట్టాలి. ఇప్పుడు ఒకసారి ఈ రెండు విధానాలను పోల్చి చూస్తే, ప్రస్తుత విధానంలో ప్రధానంగా తల్లిదండ్రులకు నగదు ప్రోత్సాహం ఇస్తున్నారు. పర్యవేక్షణ కూడా ఎక్కువగా పిల్లల అడ్మిషన్ ఆధారంగా ఉంటుంది. అందువల్ల తల్లిదండ్రుల బాధ్యత తక్కువగా ఉంటుంది మరియు దుర్వినియోగం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ బాధ్యత ఆధారిత విధానంలో పర్యవేక్షణ పూర్తిగా పిల్లల హాజరు ఆధారంగా ఉంటుంది. పిల్లలు నిజంగా స్కూల్కు వస్తేనే కుటుంబానికి ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయి. దీంతో తల్లిదండ్రుల బాధ్యత పెరుగుతుంది మరియు దుర్వినియోగం అవకాశాలు చాలా తగ్గిపోతాయి. మరీ ముఖ్యంగా ప్రస్తుత విధానంలో విద్య పేరుతో ప్రతి సంవత్సరం దాదాపు 13,000 రూపాయలు నుండి 14,000 కోట్ల రూపాయలు వరకు ఖర్చు అవుతోంది. అదే బాధ్యత ఆధారిత విధానం అమలు చేస్తే దాదాపు 5,000 రూపాయలు కోట్లలోపే ఈ వ్యవస్థను నిర్వహించవచ్చు. అంటే ప్రతి సంవత్సరం 8,000 కోట్ల రూపాయలు వరకు ప్రజల డబ్బు ఆదా అయ్యే అవకాశముంటుంది. అయితే ఈ విధానం కేవలం నియంత్రణ కోసం కాదు. బాధ్యతగా పిల్లలను స్కూల్కు పంపించే కుటుంబాలకు ప్రభుత్వం మరింత బలమైన సహాయం అందించవచ్చు. ఉదాహరణకు, పిల్లలకు ఉచిత పుస్తకాలు, యూనిఫాంలు మరియు స్కూల్ కిట్లు, స్కూల్లో మధ్యాహ్న భోజనం ద్వారా పిల్లల పోషకాహారం, పిల్లలు చదువుతున్న కుటుంబాలకు మొత్తం కుటుంబానికి ఆరోగ్య బీమా రక్షణ, అలాగే ప్రభుత్వ గృహ పథకాలలో ప్రాధాన్యత ఇవ్వవచ్చు. పిల్లలు ఉన్నత చదువులు కొనసాగించడానికి స్కాలర్షిప్లు మరియు ఫీజు సహాయం కూడా ఇవ్వవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయవచ్చు. అలాగే ఒక ముఖ్యమైన విషయం, తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రభుత్వ హాస్టల్స్లో పూర్తి విద్య, వికలాంగ పిల్లలకు ఉచిత సహాయక పరికరాలు, అత్యంత పేద కుటుంబాలకు ప్రత్యేక సహాయం కూడా ఉండాలి. అంటే ప్రజల డబ్బు కేవలం పంచిపెట్టడం కాదు, ప్రతి పిల్లవాడు నిజంగా చదువుకునేలా మరియు బాధ్యతగా పెరిగేలా ఉపయోగపడాలి. నా ఈ ఆలోచన మీద మీ అభిప్రాయాలు కామెంట్లలో తెలియజేయండి. నచ్చితే
ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షను నాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది.